డ్యూటీ ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. చెప్తారు ఎక్కడో చోట దూరమే తీసుకెళ్తారు. వెళ్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం వెళ్ళిన ప్లేస్ ఎలాగుంది, ఇవన్నీ కూడా పూర్తిగా చూపిస్తాను. మీరు చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అన్న. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు అహ్మదీలో ఉన్నాను. డ్యూటీకి అయితే వచ్చాను అనమాట. బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే ఎండ ఎరగదీసేస్తుంది. ఎండ మాత్రం అలా దారుణంగా ఉంది బయట. దిగేసరికి కళ్ళు మండిపోతున్నాయి బయట. చూసారా వేడి, ఎండ కూడా చాలా. ఇక్కడ ఐస్ క్రీమ్లు అవి దొరుకుతాయి. జనం చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నేను ఆ బిల్డింగ్ కాడికి తీసుకొచ్చాను మా మేడం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళారు. నైట్ టైం అయితే లైటింగ్ తో బాగుంటది ఇక్కడ. ఒకసారి వచ్చాను నేను, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు ఆ రోజు. నాకు ఎండ చూస్తేనేమో 52. అదేమో వీడియో తీద్దాను బయటికి దిగాను. బాబోయ్ మామూలుగా లేదు. కాళ్ళు, తలకాయ అయితే కళ్ళు మండిపోతున్నాయి. ఇటెక్కిపోయింది తలకాయ. గాలి, వేడి గాలి ఎంతకు వచ్చేసింది లోపల. అటు వెళ్దాం అనుకున్నాను. అటు బాగుంటది ఏరియా. అదంతా ఎక్కడో నేను జూమ్ చేశాను. ఇంకా అది కనబడుతుందా? నేను ఇంకా జూమ్ చేశాను అనమాట. ఈ మొత్తం ఎడారే, ఖాళీగా ఉంది. అది ఎంత జూమ్, లాస్ట్ ఇంక ఇది జూమ్ అనమాట. తాడి చెట్లే కదా ఇట్లకి గోను సంచులు కట్టారు. ఏంటో మరి ఎందుకు కట్టారో తెలియదు. గాలి మాత్రం వేడి గాలి అయితే వస్తుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కానీ మొత్తం వేడి గాలి. ఇప్పుడైతే మంగా దగ్గరలో ఉన్నాం. ఈ మంగాఫ్ ఇదంతా. నేనైతే ఇప్పుడు ఫాహిల్ అయితే వచ్చాను మేడం తీసుకొని. వెనకాల కనబడుతుంది మాల్కి వచ్చాం. ఆల్కొత్త ఇక్కడ లొకేషన్ మాత్రం భలే ఉంటుంది. సరిగ్గా చూడండి, చివరినున్న సముద్రం కనబడ్డదా? సముద్రం. ఆ పక్కన పాత బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇప్పుడు వెళ్ళాలి అటు. బాగుంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ అనమాట. ఓల్డ్ అంటే వెనకాల ఇందాక చూసిన దానికి ఇది ఈ దారి అంటే వెళ్ళాలి. రెండిట్లకి వంతున అనమాట ఇది. అది పాతదే, వెనకాల ఉన్నది కొత్తది ఉంటుంది. చూపిస్తాను. ఇది కొత్తది అనమాట. ఇది కొత్తదే. దానికి దారి పాత దానికి వెళ్ళాలన్నమాట. అటు అది పాతది, ఇది కొత్తది. ఇన్ని రోజులు నాకు తెలియలేదు ఇది. గల్ఫ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది. మీకు కూడా చూపిస్తాను చూడండి. అది ఒక కుక్క అనమాట. అది నేను ఇందాక ఇటు నుండి నడిచి వచ్చినప్పుడు అయితే నేను దాన్ని చూడలే. మరి అక్కడి నుండి వచ్చిందో వచ్చేదిగా చెట్లలో దొల్లుతుంది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది నేను చూడటం. కుక్కలు కూడా ఉంటాయన్నమాట అయితే ఇక్కడ. దగ్గరికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు నేను. ఎందుకు, ఇక్కడ మొక్కలు బాగా పెంచుతారండి, చెట్లు. అది ఏ చెట్టు అయినా సరే బాగా చూసుకుంటారు. అదిగో ఆ పక్కన కూడా చాలా బాగుంటుంది. లోపల కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పని అవ్వలే. సౌండ్కి అది లేచిపోయినట్టు ఉంది. అది చూడండి, అది ఎలా చూస్తుందని వెనక. ఇదంతా ఫాహిల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒకటైతే ఉంది ఇక్కడ, ఇంకేమీ లేవు. ఇంకా నేను ధైర్యం తీసుకొని అది ఊగిరిచేస్తుంది. ఇంకా లాభం లేదని వాటర్ వేసాను. ఇదేంటో తెలుసు కదా, కలబంద చెట్లు కూడా లైట్లు నైట్ టైం అనమాట. బాగుంటుంది. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చెట్ల కింద. పాపం ఎండ చూడండి, చెట్లు ఎలాగ ఎండిపోతున్నాయి. వీటిని చూసుకోవడానికి కూడా మనిషి డైలీ వాటర్ పెడతారు. వీటికి పైపులు ఉన్నాయి.
ఇది ఏంటో కానీ నాకు అర్థం లేదు ఇప్పటికి. చుట్టూ గ్లాస్ పెట్టారు. పోనీ కూర్చోడానిక చైర్స్ లేవు, పోనీ ఆడుకోవడానిక ప్లే గ్రౌండ్ కాదు, ఏమో మరి దేనికి పెట్టారు. వాటర్ వస్తుంది చూడండి అక్కడ. నైట్ టైం అయితే చుట్టూ లైట్లు ఉన్నాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెసేజ్ అయితే పెట్టారు. ఇంక ఇప్పుడైతే డ్యూటీ అయిపోయినట్టు అనుకుంటున్నాను. కానీ ఈ హౌస్ మాత్రం బాగుంది. ఇది ఒక మాలే ఒకప్పుడు. దీనికి ఇది ఎక్సలేటర్ అనమాట. పక్కన ఏంటి అనుకున్నాను నేను, అది మాలోం అనుకున్నాను. కాదు, ఓన్లీ ఇందిట్లో ఆ పక్కన ఎక్సలేటర్ దిగి ఆ మాల్లోకి వెళ్తారు. మనమైతే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాం. ఇది పెట్రోల్ బంక్. పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాం అనమాట. మా మేడం వాళ్ళు అయితే ప్రీమియమే కొట్టించమన్నారు. రెడ్దే వచ్చి 90 పిల్స్. అదే కొట్టిస్తాను అన్నమాట. 2 దినాలు కొట్టించమన్నారు. కొట్టిస్తే అడ్డు ఇటు తిరిగినా ఒక్క 2 రోజులు ఫుల్గా తిరిగితే సరిపోతుంది, అయిపోతుంది. పెట్రోల్ అయితే కొట్టించేసాం. ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనకి అవ్వలేదు డ్యూటీ. కటింగ్కి అయితే తీసుకొచ్చాను బుడ్డగండి. తీసుకొచ్చిన తర్వాత డ్యూటీ అయితే ఎక్కుతాను అనమాట. డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతాం.